కాంగ్రెస్ పార్టీకి ఉండే ఏకైక సమస్య ఏంటంటే హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయి. రేవంత్ అనే అతను తెలుగుదేశం స్కూల్ నుండి రావటం, రకరకాల రాజకీయ విన్యాసాలు తెలియటం, ఈ కుట్రలు, కుతంత్రాలు వీటిని ఎట్లా ఎదుర్కోవాలో అక్కడ బాబు గారి దగ్గర శిక్షణ పొందటం, అవన్నీ ఉపయోగపడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గానీ, లేకపోతే శాశ్వతంగా బీఆర్ఎస్ లేదా బీజేపీని అధికారంలోకి వచ్చుండే. ఎందుకయ్యా అంటే ఉత్తమ్‌కి, జగ్గారెడ్డికి పడదు. జగ్గారెడ్డికి, భట్టికి పడదు. భట్టికి, కోమటిరెడ్డికి పడదు. ఇట్లాగే ఒకే దాంట్లో 10 గ్రూపులుంటాయి. ఈ 10 గ్రూపులు మనం బాగుపడ్డా బాగుపడకపోయినా పర్లేదు. ఎదురోళ్ళు నాశనం అవ్వాలని కోరుకునేటటువంటి మనస్తత్వం. దాంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మరి 10 సంవత్సరాలు అధికారానికి దూరం అవ్వడమే కాదు, ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయేలాగా అధికార పక్షపు వ్యూహంలో విలవిలలాడి నలిగిపోయినటువంటి పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారం అనుభవించడం ప్రారంభించినటువంటి నేపథ్యంలో పార్టీని జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టడానికి లేదా ఎవరికి వాళ్ళకే ఈగోస్ వచ్చేసినాయి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేక కొండా సురేఖ ఉదంతం, ఆ తర్వాతన అదంతా చూసాం. అక్కడ ఒక రచ్చ అంటే అవినీతి ప్రభుత్వం చేస్తుందన్నటువంటి సాక్ష్యం ఓపెన్ అయిపోయింది. ఆ వ్యవహారం చేసుకొచ్చింది అధిష్టానం. ఆ మీనాక్షి నటరాజన్ ఆమెను పిలిచి మాట్లాడటం, రేవంత్ మళ్ళీ కొండా సురేఖతో పిలిచి మాట్లాడడంతో ఒక వివాదం సమసిందనగానే మరొక వివాదం తలెత్తింది. జూపల్లి వచ్చి ఇట్లాగా ఎక్సైజ్ కమిషనర్ మీదన లేఖలు రాయటం, అతనికి వీఆర్ఎస్ ఓకే చేయొద్దని చెప్పడం, దాని మీద ఇప్పుడు బాంబు పేల్చింది ఎవరయ్యా అంటే కేటీఆర్. ఏమని సీఎం కుటుంబానికి ఇక్కడ ఈ ఉదంతానికి వివాదం ఉంది, వందల కోట్ల రూపాయల ఉదంతం ఉంది అన్నటువంటి లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. తద్వారా జూపల్లి తను కోరుకున్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలా, ఇటు పక్కన వీళ్ళు సీఎం కుటుంబం వాళ్ళకి ఇవ్వాలి హోలోగ్రామ్ కాంట్రాక్ట్, ఇదే అసలు గొడవకు కారణం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. తద్వారా ప్రతి ఉదంతంలో రేవంత్ కుటుంబ పాత్ర ఉందన్నటువంటిది, అవినీతికి పాల్పడుతున్నాడని తెలియజెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తుంటే, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మరొక వైపున సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకొస్తున్నారు. అందుకే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వచ్చి ఈ వ్యవహారం మీదన జూపల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్ వీళ్ళందరితో మాట్లాడి పరిద్దాటి కొన్ని అంశాలు వివాదం చేశారన్నటువంటి ఫిర్యాదు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తన ఆదేశాలు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విషయాలు బట్టి చెప్పుకురావడంతో ఈ ఉదంతం కాస్త కొత్త మలుపు తిరిగింది. ఓవరాల్గా కేటీఆర్ మాత్రం దీనికి కరెక్ట్గా తనకు అనుగుణంగా మలచడంలో, బీఆర్ఎస్కి అనుకూలంగా మలచడంలో సక్సెస్ అయ్యారు.